అంటే నాకంత ఉత్సాహం వస్తుంది మిమ్మల్ని నింతించు. అందుకే అంటుంటాను, సినిమాలకి ఎప్పుడు ఒక భాష పరిమితం లేదు, అలాగే సినిమాలకి ఒక ఆడమగ తేడా లేదు, అలాగే సినిమాలకి పండిత భామరాజు పట్టుబిడుపులు లేవు, అలాగే సినిమాలకి దరికి తారతమ్యాలు లేవు, అలాగే సినిమాలకి దురభిమానులు అనే భేదం లేదు. అందరిలో అభిమానులే, అందరూ చూసుకుని అనుకుంటారు ఈ పాత్ర బాలకృష్ణ తప్ప మా హీరోలు చేయలేరని. అంటే సినిమా అన్నది కేవలం నమ్మడమో అరవడమో లేకపోతే ఏడవడమో కాదు. సినిమా అంటే ఒక పాత్రలోకి వెళ్తాం మేము. నేను అందరు కాదు. అందుకే అంటారు బాలకృష్ణకి ఏంట్రా ఇంత పొగరంటారు. అవును, నన్ను చూసుకునే నాకు ఇంత పొగరని నేనంటాను. పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర ఆత్మలోకి ప్రవేశిస్తాం. ఆ పాత్ర అనుభవాలు మనకు తెలీదు, ఆత్మలోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు నేను ఎన్నో సినిమాలు కాళ్ళు చేతులు అన్నీ ఇరిగినాయి నాకు. అందరూ అంటారు ఏం అవసరం సార్ మీకు, వెళ్ళి మీరు కెమెరా ముందు నటిస్తే అది నిలబడితే ఆ చేసే డూప్లికేట్ రెండోటి చేస్తాడు కదా అని. కాదు, నేనే ఒరిజినల్ చేస్తాను. మీకోసం, అభిమానుల కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కడి కోసం, కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే కాదు, ఏమైనా చేయడానికి నేను సిద్ధం. ఇవాళ కూడా మన షూటింగ్కి వెళ్ళాం జార్జియాకి, మన అఖండ తాండవ షూటింగ్కి. ఆ చలిలో కొండల పైన మంచు, గాలి కొడుతోంది గాలి. అందరూ సార్ షాలు కప్పుకోండి, నాకుందో ఒక చొక్కా పైన, అది కూడా ఈ చేతు స్లీవ్లెస్, కింద ఒక పంచె, అంతే. ఆ త్రిశూలం పట్టుకుని నిలబడ్డ అందరూ గమ్ము, అందరేమో గమ్ గమ్, అందరేమో ఏమండి ఇంత చలిగా ఉంది, మీరు అక్కడి వాళ్ళు కూడా ఏదైనా పైన వేసుకోండి షార్ట్ మధ్యలో ఉంటే. అలాగే నిలబడ్డా. వాడు ఇండియా ఈ మొండి తను ఏంటి ఇంత జగముండి అన్నారు. రామారావు గారి రక్తం ఇది. అదే కొంచెం గమ్ముండి అదే అందరూ కనపడి చాలా ఇచ్చేయండి. అంత ఊపిరి ముక్కు అంత కదా ఎందుగా అంటే అన్నాను రామారావు రక్తం ఇది, నరాల్లో రామారావు రక్తం పండుతుంది.